ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జనవరి 11, 12 తేదీల్లో ఊహించని ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు అనుకోవచ్చు, మాకు ఎప్పుడు కష్టాలే, మాకు ఎప్పుడు బాధలే, అదృష్టం అనేది మాకు ఉండదు అనుకుంటారు. కానీ ఈ సమయంలో గ్రహాల మార్పులు జరగటం వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం మీకు రాబోతుంది అని చెప్పుకోవచ్చు. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను. స్త్రీ పురుష వశీకరణం చేయబడ్ను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లలు మాటలు వినకపోవడం, చదువు, అత్తాకోడల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి జనవరి 11, 12 తేదీల్లో అయితే ఊహించని ఒక పెద్ద వార్త మీరు ఈ 2 రోజుల్లో వినబోతున్నారు. మీరు ఎలాంటి వార్త వినబోతున్నారు, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, ఈ 2 రోజులు గ్రహాలు మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయో పూర్తి అంశాలను మనం తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఇతరుల మనస్సులో ఏముందో తొందరగా గ్రహించే శక్తి వీరికి ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు రహస్య స్వభావాలు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి కార్యదక్షత అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు తేలికగా గ్రహించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఏంటంటే భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తూ ఉంటారు. ఒక వృశ్చిక రాశిలో జన్మించిన వారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందుంటారు. వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఏదైనా ఒక విషయం చెప్తే వీరు ప్రాణం పోయిన వారు ఎవరితో చెప్పరు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సమాజంలో వీరికంటూ ఒక మంచి స్థానం సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల కొంతమంది అయితే వీరికి శత్రువులుగా మారుతారు, కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే ఏదైనా సరే నాదే పై చేయి కావాలి అని అనుకుంటూ ఉంటారు. అన్నింట్లో నేనే ముందుండాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. పట్టుదల, తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి. వీరి జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరు దాన్ని ఎదుర్కొనటానికి ధైర్యంగా నిలబడుతూ ఉంటారు. ఈ యొక్క
వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఉన్నత శిఖరాలని చేరుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు అధికంగా శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. చిన్న వయసులోనే జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన కూడా వీరికి ఉంటుంది. వీరి జీవితంలో కష్టాల సంఖ్య అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, కానీ పరిస్థితులు అయితే వీరికి అనుకూలంగా ఉండవు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు గతంలో ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అయితే పడుతూ ఉంటారు. ఏ పని చేసినా కానీ వీరికి కలిసి రాదు. ఎంత కష్టపడినా కానీ వీరికి శ్రమకు ప్రతిఫలం అనేది వీరు ఎన్నడూ చూడలేరు అని చెప్పుకోవచ్చు. కష్టం వీరిదే అయితే ప్రతిఫలం అనేది ఇంకొకరిది అవుతుంది అని చెప్పుకోవచ్చు. నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేయడం వల్లనే వీరి జీవితంలో అనేక కష్టాలను అనేక బాధలను అయితే పడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జనవరి 11, 12 తేదీల్లో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో మీరు ఎంతో సమస్యలను ఎన్నో విధాలుగా మీరు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. మీ యొక్క అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీకు ఆరోగ్యం బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అలాగే మీ శ్రమకు ప్రశంసలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ ఉద్యోగంలో ఉన్న ఒడిదొడుకులు తొలగిపోతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం అనేది మంచి లాభదాయకంగా మారుతుంది. దినదినంగా మీ వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా లాభాలు రాకపోయినా దినదినంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా వృత్తిపరంగా మీరు మంచి లాభాలను చూస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. భాగస్వామితో ఉన్న గొడవలు తొలగిపోయి భాగస్వామి ప్రేమ దక్కుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారు. ఈ సమయంలో విడిపోయిన ప్రేమికులు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎల్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తుల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ 2 రోజుల్లో ఎల్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీకు తిరిగి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా డబ్బు మీ చేతికి అందుతుంది. ఎల్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల మంచి లాభాలు చూస్తారు మీ యొక్క వ్యాపారంలో. అదేవిధంగా ఎల్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులను ఈ 2 రోజుల్లో మీరు వారి వల్ల మీరు మంచి సలహాలను సూచనలను పొందుతారు. అదేవిధంగా ఈ 2 రోజుల్లో అయితే వి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీకు చిన్నపాటి గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులకు మీరు డబ్బు అప్పు ఇవ్వకండి. ఇస్తే మాత్రం అవి అస్సలు తిరిగి రావు. ఈ 2 రోజుల్లో అయితే ఎల్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. వారి వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. మీ జీవితంలో వారి వల్ల అతిపెద్ద మార్పులను చూస్తారు. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీరు ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. లక్ష్మీదేవి అష్టోత్తరాలు నిత్యం చదవటం వల్ల డబ్బుకు మీకు లోటు అనేది ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.